హలో ఆల్, ఈవినింగ్ అవగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మంచిగా స్టార్ట్ అయిపోయాము క్రూజ్ కి వెళ్ళడానికి. ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో. గోవా ఆన్లైన్ లో క్రూజ్ కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. పంజీ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మ్యాపింగ్ చూస్తూ అలా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ అయితే చాలా ఫుల్ గా ఉంది. ఈవినింగ్ టైం చర్చెస్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ తో లైటింగ్ చేంజ్ అవుతుంది. ఫైనల్ గా మేము క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సమ్ టైమ్ గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తుంది, బట్ ఫస్ట్ టైం మాకైతే కరెక్ట్ వేని చూపించింది. ఫైనల్ గా మేము క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బయట వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు లోపలికి వెళ్తామా అనేసి. ఫైనల్ గా క్రూజ్ లోపలికి అయితే వచ్చేసాం. మా జిషాను మా ఆయన వేసే వేషాలు చూసారా ఎలా వేస్తున్నారో. క్రూజ్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అనేసి వీళ్ళు మ్యూజిక్ వింటూ ఇలా వేషాలు వేస్తున్నారు. పిల్లలందరికీ స్టేజ్ పైకి అయితే పిలిచారు. డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. అయితే గోవా స్టైల్లో డాన్స్ స్టార్ట్ అయింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు డాన్స్ ని చూస్తూ. ఇలా స్నాక్స్ ఇచ్చారు. మళ్ళీ ఆ స్నాక్స్ ని తీసుకొని అక్కడ జరిగే ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎంత బాగా కనిపిస్తుందో. మధ్యలో డిన్నర్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ అయ్యి అందరం బాగా ఎంజాయ్ చేశాము. అందరికీ మంచిగా డ్యాన్స్ గైడ్ చేస్తూ డ్యాన్స్ వేయిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. మా జిషా కూడా చూడండి ఎలా వేస్తుందో. నేనైతే మంచిగా డ్రింక్ తాగుతూ క్రూజ్ని ఎంజాయ్ చేశాను. ఫైనల్గా మేము ఇలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. ఉంటా మరి, బాయ్.